గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా ఒక యాక్టివిటీ నేర్చుకుందామా? ఏమి ఆ యాక్టివిటీ ఏది చెప్పాలి మీరు పిల్లలు. నేను ఏమి అనుభూతి చెందుతున్నాను అంటే ఏమి చెప్పండి. నేను ఏమి అనుభూతి చెందుతున్నాను అంటే ఇప్పుడు అశ్విత్, రిత్విక్ ఇప్పుడు ఏమేమి చెప్పండి, ఏమేమి ఉన్నాయి? నవ్వేది, తర్వాత ఏడ్చేది, బాధగా ఉండేది, తర్వాత విచారంగా ఉండేది, తర్వాత సంతోషంగా ఉండేది. చెప్పండి. ఇవన్నీ పిల్లలు అనుభూతులే కదా? అనుభూతులే కాదా పిల్లలు? ఆ అనుభూతులు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరైనా పిల్లలు నవ్వేటప్పుడు ఎట్లుంటారు? స్మైల్ ఎలా ఉంటారో చెప్పండి. అదే స్మైల్ అంటే నవ్వు, మన ఫేస్ లో ఆ నవ్వు అనేది మన దీంట్లో నుంచి వస్తుంది. ఎక్కడైనా మీరు ఫోటో స్టూడియోకి పోయినప్పుడు ఫోటో తీసిన మా అబ్బాయిని ఫోటో బాగా రావాలా అని చెప్తే ఫోటో స్టూడియోలో ఫోటోగ్రాఫర్ మిమ్మల్ని నిలబెట్టేసి హలో బాబు బాబు కరెక్ట్గా నిలబడు, స్మైల్ స్మైల్ స్మైల్, బాగా పెట్టు, ఫేస్ బాగా పెట్టు, నవ్వుతా పెట్టు, ఏమట్లా పెట్టుకున్నావు, నోరు బాగా దగ్గర జరుపుకో, స్మైల్ 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 అని అప్పుడు అట్లా అంటే ఇప్పుడు మీరు ఆయన కంటున్నారని అని నవ్వునట్టుగా ఫేస్ పెట్టరా పిల్లలు. ఇప్పుడు ఈరోజు మనము ఏమి వాటి గురించి తెలుసుకుందామా? ఇక్కడ 4 ఇవి ఉన్నాయన్నమాట. అట్లే చూడాలి మీరు. చూడండి, నవ్వే వాళ్ళు ఎట్లున్నారు, ఏడ్చే వాళ్ళు ఎలా ఉన్నారు, బాధలో ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు అనే వాటి గురించి ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందామా? వెరీ గుడ్, అందరూ వినాలి. ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, మన ఊర్లో పండగ వస్తుందా రాదా? పండుగలు, చాలా పండుగలు వస్తాయి. మనమందరూ ఉదయమే లేచి స్నానం చేసుకొని కొత్త బట్టలు ఉంటే కొత్త బట్టలు వేసుకుంటాం, లేకపోతే కొంచెం బాగుండే బట్టలు వేసుకునేసి తనకు బట్ట కట్టుకునేసి, ఎవరు అమ్మాయిలు అయితే ఎంటుకలు ఉంటే అట్లాగే మీరు తలేసి చుట్టద్దండి, ఓకేనా విద్య? అలాగే కొత్త బట్టలు వేసుకొని బాగా పౌడర్ పూసుకునేసి వేసుకి బాగా స్టైల్గా తవలట్లు దుక్కునేసి అంతకు ముందే మనం కటింగ్ చేసుకొచ్చేసింటాం. 5 రోజులు 6 రోజులు తింటే చాలా డిజైన్గా కటింగ్లు చేసుకొచ్చేసింటారు మన పిల్లలు. భలే ఉంటారు కటింగ్లు చేసేసి, భలే ఉంటారు అందంగా మగ పిల్లలు. అమ్మాయిలు కూడా కటింగ్ చేసేపిస్తున్నారు ఇప్పట్లో. ఎందుకంటే కాన్వెంట్కి ఏదైనా పంపించాలంటే జల్లేయాలంటే కష్టమవుతుందని విజ్ఞాన్. కాబట్టి ఇప్పుడు పిల్లలు పండుగ వచ్చినప్పుడు మన ఇంట్లో అన్ని వంటలు చేస్తారా లేదా? అమ్మోళ్ళు ఏమేం చేస్తారు వంటలు? విజ్ఞాన్, మీ ఇంట్లో ఏం చేస్తారు విజ్ఞాన్? ఉదయం పండగ రోజు ఏం చేస్తారు మీ ఇంట్లో? చెప్పు, మీ ఇంట్లో ఏం చేస్తారు? అన్విక, మీ ఇంట్లో ఏం చేస్తారు బాబు? పండగ ఏమో ఆ రోజు వంట ఏమి వంట బాబు? ఏమో మీ ఇంట్లో ఏం చేస్తారు పండగ రోజు? ఏమేమి చేస్తారు వంటలు చెప్పు. సాంబార్, వెరీ గుడ్. అమ్మాయి సాంబార్ అనే చెప్పింది, వెరీ గుడ్. మీ ఇంట్లో ఏం చేస్తానన్న పండగకి? చికెన్. ఓకే, నువ్వునా పాయసము, వడలు ఏం చేయరా? చేస్తారా లేదా? అవి చెప్పాలి కదా. సరే, ఇప్పుడు పండుగ వస్తే ఆ రోజు నేను ఒక రోజు అశ్విత్ వాళ్ళ దగ్గరికి వస్తానన్నమాట. అశ్విత్ వాళ్ళ దగ్గరికి పోతే అశ్విత్ తెల్లారిలో రెడీ అయిపోయినాడు. పండుగ రోజు భలే ఉంటాడు. బాగా పోయి అడిగితే అశ్విత్ అంటే మేడం గుడ్ మార్నింగ్ మేడం, రండి మేడం అంటాడు. అశ్విత్ దగ్గరికి పోతే అశ్విత్ రెడీ అయిపోయి ఉంటాడు, పౌడర్ పూసేసింటాడు, బాగా స్టైల్గా తలదు వేసింటాడు, ప్యాంటు షర్ట్ వేసుకునేసి ఉంటాడు. భలే ఏం భలే ఉండవే అశ్విత్. మేడం మనకి ఈరోజు పండుగ మేడం, రండి మేడం, పాయసం చేశాం మేడం, వడలు చేశాం మేడం. ఏం పండుగ నాయన అంటే మా ఇంట్లో కావులు పండుగ మేడం, మేము మా నాన్న కావులు ఎత్తుకొని దీనికి పోతాడు మేడం అగ్రహారానికి, అందుకే మా ఇంట్లో పాయసం చేసినాము, అప్పలం చేసినాము, తాలింపులు చేసినాము, ఇవన్నీ చేసినాము మేడం. రాని మేడం విజ్ఞాన్ తినేసిపోతున్నాను అంటావు కదా. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అబ్బా పర్వాలేదు అశ్విత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన దానికి ఏమే
అబ్బాయి నన్ను పిలుస్తున్నాడే, నాకు చాలా సంతోషం అయిపోతుంది. అప్పుడు అశ్విత్తో వెరీ గుడ్ బాయ్, థ్యాంక్ యూ అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళు నాకు ఏదైనా పెట్టి నేను తినేసి వచ్చేస్తాను అనమాట. మీరు ఎవరైనా పండగకి పిలిస్తే కూడా నేను వస్తానన్నమాట. ఏ పండగకి పిలిచినానని సైలెంట్గా ఉండాలి. నేను మీరు ఎవరు పిలిచినా పండగకి నన్ను పిల్లండి, ఫోన్ చేసి నేను వస్తాను. మీ ఇంటికి మీరు ఏం చేసి పెట్టింటే నేను వచ్చి తినేసి మళ్ళీ వచ్చేస్తాను. ఓకేనా? ఓకే. ఇప్పుడు అశ్విత్, ఇప్పుడు నీకు నవ్వు ఎందుకు వస్తుంది? నవ్వు ఎందుకు వస్తుందానా చెప్పు. అశో, నవ్వు ఎప్పుడు వస్తుంది నీకు చెప్పు నాన్న. ఎవరైనా జోకులు వేస్తారు కదా, వేస్తారా లేదా జోకులు? నీకు అప్పుడే చెప్పాను కదా, చెప్పాను లేదా? ఎవరైనా జోకులు వేసి మరి చూడండి, ఎవరైనా పరిగెత్తాలని కింద పడిపోయిన అనుకో, అప్పుడు వాడు పడిపోయినాడు నవ్వుతామా లేదా? ఏదైనా జోకులు వేసినప్పుడు నవ్వుతామా లేదా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నవ్వుతామా లేదా నాన్న? ఇప్పుడు నీకు రితిక్ ఏడుపు ఎప్పుడు వస్తుంది? నీకు ఏడుపు ఎప్పుడు వస్తుంది? ఎవరు పడిపోయి నువ్వు పడిపోతే నీకు దెబ్బ తగిలినప్పుడా? వెరీ గుడ్ అబ్బాయి, క్లాస్ కొట్టండి. వెరీ గుడ్. అబ్బాయి ఎప్పుడైనా పడిపోతే దెబ్బ తగిలితే ఏడుపు వచ్చేస్తుందంట. అలాగే నవ్వు ఎప్పుడు వస్తుంది చెప్పున్నాను. ఇప్పుడు చెప్పు, నవ్వు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ఇప్పుడు ఎవరిన పడిపోతే నవ్వు వస్తుంది. జోకులు వేసినప్పుడు నవ్వు రాదా? నీకు బాధ ఎప్పుడు కలుగుతుంది విజ్ఞాన్? నీకు బాధగా మూతి ఇట్లా పెట్టుకొని అని బాధ ఎప్పుడు అనిపిస్తుంది? నీకు ఎప్పుడు అనిపిస్తుంది బాధ నానా? చెప్పు లీలా, నీకు బాధ ఎప్పుడు అనిపిస్తుంది? బాధగా మూతి పెట్టింటారు చెప్పు, ఎప్పుడు అది? నానా ఒకసారి చూడండి, మనకి ఇప్పుడు సడన్ గా పిల్లలు బాధ ఎప్పుడైతుందంటే మన ఇంట్లో ఏదన్నా ఎవరికైనా దెబ్బ తగిలి ఇది అనిపించినప్పుడు, మనం పోతా ఉన్నప్పుడు పిల్లలు నిశ్శబ్దంగా వినాలి. పోతా ఉంటే మనతో పాటు పట్టుకొని పోతా ఉంటాం. టక్కన పడిపోయినప్పుడు అబ్బాయి ఏడుస్తూ ఉంటే మనం అబ్బాయిని తీసి ఏడుకోవాలి అని అబ్బాయిని మనము ఇట్లా ఓదార్చామో మనం కూడా బాధపడుతూ అబ్బాయి ఏడుస్తా అంటే మనం పవన్ పవన్ అని నవ్వుతామా? చెప్పండి, ఏమంటాము? అబ్బాయి పడిపోయి ఏడుస్తా అంటే మనము బాధగా చెప్పాలి. పవన్ ఏం కాదులే పవన్, నీకేం కాదులే పవన్ అని అనాలి. కానీ అబ్బాయి ఏడుస్తా ఉంటే నవ్వుకుంటా పోయి పవన్ 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 అని అంటామా? అనకూడదు కదా, అవునా కాదా? చెప్పాలి. ఎవరైనా పడిపోయి ఏడుస్తా ఉంటే మనము ఓదార్చి వాళ్ళని బాధగా చెప్తామా లేదా? ఇప్పుడు యోగేశ్వర్, నీకు మీ అమ్మలు ఇప్పుడు పండక్కి సంక్రాంతికి బట్టలు లేకపోతే నువ్వేమనవా? బాధపడతావా? నవ్వుతావా? ఏడుస్తావా? నవ్వుతావా? బాధపడతావు నాన్న? ఏడుస్తావా బట్టలు తేకపోతే? వెరీ గుడ్. వికాస్ ఇప్పుడు మీరిద్దరు నువ్వు మీ అక్క వెళ్తా ఉంటే మీ అక్క చక్కని ఒకవేళ ఆడ నీళ్ళు ఏదైనా జారి పడింది అనుకో, అప్పుడు నువ్వు వెంటనే ఏం చేస్తావు? మీ అక్కని ఏం చేస్తావు నాన్న? అప్పుడు ఎత్తుతావా? నవ్వుతావా? ఏడుస్తావా? ఏం చేస్తావు చెప్పుమా? పైకి ఎత్తావా? నవ్వుతావా? ఏడుస్తావా? నువ్వేనన్నా చెప్పు. తెలీదా? వెరీ గుడ్. నువ్వు చెప్పు ఇంకా. ఇప్పుడు మనము నేను కోతిలాగా అంటే మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా అని అన్నప్పుడు మీరు నవ్వుతున్నారా ఏడుస్తున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు ఏడ్చారనుకో దానికి బాగుంటుందా? మేడం జోకేసి కోతిలాగా వచ్చినప్పుడు మీరు ఏడాలా నవ్వాలా? వెరీ గుడ్. అంటే భావోద్వేగం అంటే పిల్లలు ఏమి అనుభూతి అంటే ఒకవేళ మీ నాన్న పవన్ నీకు మీ నాన్న పొలం దగ్గర నుంచి బొమ్మ తెచ్చి ఇచ్చినాడు అనుకో, ఇంకా పవన్ కొత్త బొమ్మ తెచ్చాను అంటే నువ్వు వెంటనే ఏం చేస్తావు? దాన్ని బొమ్మని తీసి ఎక్కడ పెట్టుకుంటావు? బ్యాగ్ లో పెట్టుకుంటావు. అప్పుడు నీకేమని మీ నాన్న తెచ్చిస్తానే
మా నాన్న తెచ్చిచ్చాడు. అయ్యి నన్ను మంచిగా నాన్నని మీ నాన్నని అనుభూతి చెందుతూ మీ నాన్నని హక్ చేసి ఇట్లా దప్పుకొని ఇదంటావా? మీ నాన్న తెచ్చిస్తాను బొమ్మ తెచ్చిస్తా కూడా బొమ్మ తెచ్చిచ్చావా నాకు బొమ్మ తెచ్చిచ్చావా అని ఏడుస్తామా? నవ్వుతామా? అనుభూతి చెందుతామా? సంతోషంగా అయ్యి మా నాన్న నాకు బొమ్మ తెచ్చిచ్చాడు, అయ్యి మా నాన్న నాకు బొమ్మ తెచ్చిచ్చాడని మనకు సంతోషం అయిపోయి సారీ అప్పుడు అనుభూతి చెందామా లేదా? విజ్ఞాన్ రా పిల్లలు. ఒకవేళ మీ అమ్మ ఎప్పుడైనా లీలా మీ అమ్మ నిన్ను ఏదైనా చెప్పి పని చేయకపోతే చక్కగా నువ్వు దెబ్బేస్తావు, నువ్వు ఏం చేస్తావు నాన్న? ఏడుస్తావా నవ్వుతావా? అప్పుడు నవ్వచ్చు కదా. నువ్వు నవ్వుతే బాగుంటుందా ఏడిస్తే బాగుంటుందా? బాగా కట్టుకొచ్చేది అశో. నవ్వుతే బాగుంటుందా ఏడిస్తే బాగుంటుందా? నవ్వుతే బాగుంటుంది. అంటే మీ అమ్మ కొడితే కూడా మీరు మీ అమ్మ 4-5 దెబ్బలు వేస్తే కూడా మీకు ఏడుపు వచ్చినా కూడా కొట్టుమా నువ్వు అంటమా? చెప్పండి అన్న ఏమంటాము? అమ్మ కొడితే డబ్బులు ఏమంటాం నాన్న? వెరీ గుడ్. అలాగే ఎక్కడైనా మనకు స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ మనము మన తినే వస్తువు ఎవరైనా పక్కలో ఉండే ఈ అమ్మాయి గాలిని ఇంటి దగ్గర ఇంటి పక్కలో పవన్ అని అడిగినప్పుడు మనము పవన్ కొంచెం చాక్లెట్ అయినా తినే వస్తువు అయినా ఇవ్వాలా వద్దా? అమ్మాయి అనుకుంటాడు కొంచెం నేను నీకు నేను నాకే మా ఇంటి ఇచ్చింది, నాకే మా నాన్న ఇచ్చింది, నేనే తినాలా, నీకు ఇవ్వను నేను అని అనొచ్చా? అనకూడదు, తప్పు. మనము ఎప్పుడైనా హెల్పింగ్ నేచర్ ఉండాలి, సహాయం పొందాలి, సహాయం తీసుకోవాలి. మనము ఒకరికి ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి మనకు అవసరమైనప్పుడు వాళ్ళ నుంచి మనం సహాయం పొందాలి. ఒకవేళ మీ అన్న నీ డ్రెస్ వేసుకోవాలని అడిగినప్పుడు నువ్వు ఇవ్వాలి, అంతేగాని మొండికేయకూడదు. ఇప్పుడు మొండి ఎప్పుడు చేస్తా చెప్పండి? మీరు మొండి ఎప్పుడు చేస్తారు? ఎప్పుడైనా పోమా మీ అమ్మ రా బాబు స్కూల్ పోదాము, రానన్న స్కూల్ పోదాము, నేను రా బాబా నన్ను పోమా, నన్ను వదిలేమా, నువ్వు నా చేయిలో నన్ను పిల్లద్దమా, నేను హై స్కూల్కి రాను అని అంటారా లేదా? మొండికేస్తారా లేదా? నువ్వు పవర్ చేసినావా లేదా? మొండికి నేను రానంటే రానుమా హై స్కూల్కి, నేను రానుమా, నన్ను పిలుచుకోబోద్దమా నువ్వుని. మీ అమ్మ రెట్టబట్టి ఇట్లా చేపట్టుకొని ఇట్లా ఇదంతా అంటే రా బాబు పదాం స్కూల్కి నిలబడుకో రాబాబు పవన్ పదామంటే మో నన్ను పిలుచుకోవద్దుమా, నేను రానుమా హై స్కూల్కి, హై స్కూల్లో నాకు వద్దుమా అంటావా లేదా? మొండికేస్తారా లేదా? ఎప్పుడైనా మొండికేస్తారా లేదా? కాబట్టి మనము ఎప్పుడైనా హ్యాపీగా ఎవరైనా మన స్కూల్లోకి వస్తానే ఇప్పుడు ఎవరైనా పూలు పెట్టుకొని తింటారు, వాళ్ళ ఇంట్లో రోజా పూలు ఉంటాయి ఎక్కువగా, చెట్లలో రోజా పూలు కాసింటే అప్పుడు రోజా పూలు ఎత్తుకొచ్చి ఉంటుంది. మేడం కింద మేడం అన్విక ఒకరోజు తెచ్చిచ్చింది, ఎంత మేడం రోజా పూలు, ఒకరోజు విజ్ఞాన్ రామ్ తెచ్చిచ్చినాడు, ఒకరోజు శశాంక్ తెచ్చిచ్చినాడు, ఒకరోజు గాన్వి తెచ్చిచ్చింది, ఒకరోజు అశ్వ తెచ్చిచ్చినాడు. ఇట్లా మీరు అందరూ తెచ్చిస్తారు పువ్వులు. అలాగే మీకు మీ ఇంట్లో ఎక్కువ కాసినప్పుడు పువ్వులు మన స్కూల్లో అంగన్వాడీలో ఉండే పిల్లలకి అమ్మాయికి ఇవాళ వద్దా పువ్వు ఇవాళ వద్దానా? అది సహాయమా కాదా? కాబట్టి మనం పిల్లలు ఇప్పుడు చెప్పండి, నవ్వేది అట్లా మీరందరూ ఒకసారి నవ్వండి, గట్టిగా నవ్వండి, ఒకసారి ఏడవండి పిల్లలు, ఏడవండి చూపించండి సరే. ఎట్లా ఏడ్చేది విజ్ఞాన్? ఏడు బాబు నువ్వేడమా, ఎట్లా ఏడ్చేది చూపించు బాబు, ఏడమా ఏడు ఎట్లా ఏడ్చేది? ఇప్పుడు అందరూ బాధగా ఒకసారి మీ బాధ ఎప్పుడైనా మేడం కొట్టేస్తే మీ ఇంట్లో అమ్మ కొట్టేస్తే ఎట్లా పెట్టుకుంటారు? మూతి మీరు చూపించండి. అని పెట్టుకుంటామా లేదా? ఎప్పుడైనా
ఎవరినైనా మనం దొబ్బేస్తే చూడండి, ఎవరైనా కింద పడిపోతే మనం దొబ్బేసినప్పుడు అప్పుడు భయంగా అని మనము భయంగా ఉంటామా లేదా? ఉంటామా లేదా? ఎవరైనా మనకి చాక్లెట్ బిస్కెట్ వేస్తే థ్యాంక్ యూ అని మనము నవ్వునట్లుగా మనము చూపిస్తామా లేదా? అమ్మ నాన్న బట్టలు తెచ్చిపోతే ఏదైనా తాకపోతేప్పుడు అంటామా లేదా? ఏస్తామా లేదా? ఆ పాట ఎట్లా పాడతాం చెప్పండి, ఎవరైనా ఒకరు పాట చెప్పండి, పాట ఎట్లా పాడతాము? రాగంతో పాడతామా లేదా? పాడతామా లేదా? మనకి సడన్ గా వాన వచ్చేసింది అనుకో, మనము బయట ఆడుకుంటా ఉంటాము. వాన వచ్చేస్తే వాన వచ్చేసింది, వాన వచ్చేసింది, వాన వచ్చేసింది అని ఎగరమా? సంతోషం అయిపోతుంది. వాన వచ్చేసింది అంటాం. అవునా కాదా? అప్పుడు ఏడుస్తామా? వాన వచ్చేసింది అని ఏడుస్తామా? సంతోషంగా ఎగరతామా? వెరీ గుడ్. కాబట్టి మన భావోద్వేగాలు పిల్లలు, మన భావాలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు మీరందరూ తెలుసుకున్నారా లేదా? వెరీ గుడ్. క్లాస్ నచ్చిందా?